హలో అందరికీ. ఈరోజైతే నేను మా సిస్టర్ ఎంగేజ్‌మెంట్ ఉన్నింది. దానికోసమైతే రింగ్ ప్లేట్ అయితే నేనే చేశాననమాట. ఎందుకండి మార్కెట్‌లో దొరుకుతాయి కదా! ఎందుకింత శ్రమ పడ్డామంటే ఏదైనా వచ్చిన విద్యని మనం నాకు క్రాఫ్ట్ చేయడం ఇంట్రెస్ట్. అందులో ఏదైనా సరే మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది గదా! సో, అందుకని జెప్పేసి రింగ్ ప్లేట్ అయితే ఇలా థర్మాకోల్ తీసేసుకొని రౌండ్ షేప్‌లో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి, ఫస్ట్ అయితే ఫెవికాల్ పూసేసి కొద్దిగా హైట్ రావడానికైతే డబుల్‌గా అయితే కట్ చేసేసుకున్నాననమాట. దీన్ని కార్డ్‌బోర్డ్‌కి అయితే స్టిఫ్‌నెస్ కోసం ఇలా డబుల్ టేప్ హెల్ప్‌తో ఇలా స్టిక్ చేసేసాను. ఇలా స్టిక్ చేసిన దాని మీద ఏం చేశానంటే, నా దగ్గర రెడ్ కలర్ క్లాత్ పెట్టి చేద్దామని చెప్పేసి ఐడియా చేసి, రెడ్ కలర్ షైనింగ్ క్లాత్ ఉండింది. ఆ షైనింగ్ క్లాత్ పెట్టేసి అయితే నేను గ్లూ స్టిక్‌తో అయితే స్టిక్ చేసేసాననమాట. క్లాత్ ఎప్పుడు కూడా అలా డైరెక్ట్‌గా అతుక్కోదు కాబట్టి స్టిక్ చేసేసాను. తర్వాత ఈ బ్లూ కలర్ ఏమంటే క్రోన్ అనమాట. ఇప్పుడు చిన్న బేబీస్‌కి బర్త్‌డే సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి రౌండ్‌గా క్రోన్స్ అయితే అమ్ముతారు. సో, అది తీసుకున్నాననమాట. నేనైతే 2 తీసుకున్నాను. సెల్ఫ్ కలరు కొంచెం బ్లూ ఉంటే బావుంటుందనిపించి అలా తీసుకున్నాననమాట. దాంట్లోనే అక్కడక్కడ ఒక చిన్న బాల్ లాగా వైట్ ముత్యంలాగా వచ్చిందనమాట. సో, ఈ లాస్ట్ అయితే దానికి కమ్మి ఉంటుంది కాబట్టి దాన్నైతే ఈ థర్మాకోల్‌లో చెక్కేసాను. ఇది ఫోమ్ రోజ్ అనమాట. దాని మధ్యలోనే లీవ్స్ వచ్చింది. ఇది ఇంకొంచెం స్టిఫ్‌నెస్‌గా ఉంది. ఇది ఇక్కడ ఇలా పైన పెడితే బావుంటుందనిపించి ఇలా అయితే సెట్ చేస్తున్నాననమాట. కొంచెం టైం టేకనే. బట్ ఫైనల్ లుక్ చూసిన తర్వాత ఆ టైం అంతా తెలీదనమాట. అది మామూలే కదా ఎవరికన్నా. సో, కాబట్టి ఇలా అయితే సెట్ చేసేసాననమాట. దీనికి లైట్ కూడా వచ్చింది. అది నేను లాస్ట్‌లో చూపిస్తాను. తర్వాత అయితే ఇంకా బాల్స్‌గా చిన్నది నా దగ్గర చైన్ టైప్‌లో ఉంటే అలా అయితే స్టిక్ చేసేసాననమాట గ్లూ గన్‌తో. ఇంకా ఉంటే దాన్నే పైన ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసాను రోసెస్ మధ్యలో. ఇంక తర్వాత చిన్న గోల్డెన్ బాల్స్ అండి. ఈ బాల్స్ అన్నీ కూడా తీసుకొని నేను లేస్ ఉంది కదా! ఆ లేస్‌తో అయితే ఇలా డోలాస్ మారి వేలాడుతుంటే బావుంటుందని ఐడియా చేసి గ్లూ స్టిక్‌తో స్టిక్ చేసేసాననమాట. తర్వాత ఒక చిన్న పైప్‌ని తీసుకొని ఇలా షీట్స్ యాడ్ చేసి కొద్దిగా హైట్ రావడానికి ఇలా 2 రింగ్ బౌల్స్ అనమాట. దాన్నైతే సెట్ చేసేసాను. ఇంకా ఫోమ్ హాట్ స్టిక్కర్స్ అనమాట. ఇదంతా కూడా మీకు ఫ్యాన్సీ స్టోర్‌లో దొరుకుతాయి. సో, ఇలా హాట్ స్టిక్కర్స్ తర్వాత నా దగ్గర ముత్యాలలాగా ఉంటే అవి వాటినన్నిటిని కూడా గ్లూ స్టిక్‌తోనే నేను స్టిక్ చేశానండి. ఏది కూడా మనము ఫ్యాబ్రిక్‌కి చేస్తున్నా, తర్వాత ప్లాస్టిక్‌కి చేస్తున్నా గ్లూ స్టిక్‌తో చేస్తేనే ఆ స్టిక్కీనెస్ ఉంటది. సో, ఇలా అయితే నాకు నచ్చిన విధంగా లుక్ వైజ్ ఎలా బావుంటుందనిపిస్తే అలా తీసుకున్నాను. తర్వాత ఇది స్టోన్ స్టిక్కర్స్ అనమాట. ఈ స్టోన్ స్టిక్కర్స్ అన్నిటిని చుట్టూరు కూడా రౌండ్‌గా ప్లెయిన్‌గా ఉందని చెప్పేసి ఇలా అయితే అరేంజ్ చేస్తున్నాననమాట. కలర్‌గా అదే ఆహ్, లైన్‌గా రోప్ మారొస్తది. దాన్నే అలా తీసేసుకొని ఇలా నాకు నచ్చిన విధంగా అయితే షేప్ చేసుకుంటూ వస్తున్నాననమాట. చేసే కొద్దికి మనకి ఐడియాస్ వస్తాయండి. ఏది కూడా స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది. తర్వాత అయితే ఇలా స్టిక్కర్స్ అన్నిటిని కూడా నేను తీసి దాన్ని రౌండ్ షేప్‌లో ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాను. అసలు స్టార్ట్ చేసేటప్పుడైతే ఇలా చేయాలి అనేసి నాకు ఐడియా లేదు. చేసిన తర్వాత ఒక రౌండ్ కలర్‌లో చేద్దాము, రౌండ్ షేప్‌లో చేద్దాం అని చెప్పేసి ఐడియా చేశాను. తర్వాత చేయంగా ఈ ఐడియా అయితే వచ్చిందనమాట. ఫోమ్ స్టిక్కర్స్ అన్నీ అరేంజ్ చేయడం గానీ, తర్వాత వచ్చింది కొద్దిగా లేస్ ఉంటే ఆ వైట్ ఉంది కదా స్టోన్స్ అది లేస్ ఉన్నిందనమాట. దాన్ని అలా పెట్టయితే డైమండ్ షేప్‌లో చేశాను. తర్వాత ఫోమ్ స్టిక్కర్‌ని అలా కట్ చేసుకొని కొంచెం కర్వ్‌గా తిప్పాననమాట. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా చూడండి లైట్ ఏసాను. చూసారా ఎంత బావుందో ఎంగేజ్‌మెంట్ రింగ్ ప్లేట్ అయితే. పోలా? అద్దిరిపోలా? అయితే లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా. థ్యాంక్ యూ.